ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ సంక్రాంతి పండుగ అత్యంత ప్రత్యేకంగా మరియు సంతోషకరంగా మారబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల చిరకాల వాంఛ అయిన వేతన సవరణ సంఘం పిఎస్సి ఏర్పాటు మరియు మధ్యంతర భృతి ప్రకటనపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘాల నాయకులతో జరిపిన చర్చలు అత్యంత సానుకూలంగా ముగిశాయి. సంక్రాంతి కనుకగా ప్రభుత్వం నుంచి ఒక భారీ ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలియడంతో ఉద్యోగ వర్గాల్లో కొత్త ఉత్సవం నెలకొంది. అమరావతిలో జరిగిన ఒక కార్యక్రమంలో పిఆర్టీయు ఆంధ్రప్రదేశ్ 2026 డైరీ మరియు క్యాలెండర్ను ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీచర్స్ ఎమ్మెల్సీ డాక్టర్ గాదే శ్రీనివాసులు నాయుడు, పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షుడు మిట్ట కృష్ణయ్య మరియు ప్రధాన కార్యదర్శి డాక్టర్ గిరిప్రసాద్ గారు ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా 30% మధ్యంతర భృతి వెంటనే ప్రకటించాలని మరియు నూతన పిఆర్‌సి చైర్మన్‌ను తక్షణమే నియమించాలని వారు విన్నవించారు. పిఆర్‌సి అనేది ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే కీలకమైన ప్రక్రియ కాబట్టి దీనిపై జాప్యం చేయవద్దని కోరారు. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత వెలువడిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నేపథ్యంలో ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలని నాయకులు కోరారు. చాలా కాలంగా ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్న ఈ సర్వీస్ రూల్స్ వస్తే పదోన్నతుల ప్రక్రియలో ఉన్న న్యాయపరమైన చిక్కులు తొలగిపోయి వేలాది మందికి లబ్ధి చేకూరుతుంది. దీనిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి గారు ఈ సమస్యను పరిష్కరించేందుకు త్వరలోనే ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వీటితో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు సరెండర్ లీవ్ బకాయిలు చెల్లింపు అంశం కూడా చర్చకు వచ్చింది. పదవి విరమణ చేసిన వృద్ధులకు మరియు ఉపాధ్యాయులకు రావాల్సిన సొమ్మును వెంటనే విడుదల చేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. గత దసరా పండుగ సందర్భంగా డిఏ ప్రకటించి ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగుల పట్ల తన చిత్తశుద్ధిని చాటుకుంది. ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా ఐఆర్ మరియు పిఆర్సీపై ప్రభుత్వం ఇచ్చే క్లారిటీ ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపబోతుంది. ప్రస్తుతం ఉన్న ధరల పెరుగుదల మరియు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మధ్యంతర భృతి ప్రకటన అనేది ఉద్యోగులకు అతిపెద్ద ఊరటనిస్తుంది. 12వ పిఆర్సీ కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు మరియు ఉపాధ్యాయులకు ఈ సంక్రాంతి గిఫ్ట్ ఒక గొప్ప భరోసా అని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులపై సానుకూల దృక్పథంతో ఉన్నారని, త్వరలోనే అధికారికంగా కేబినెట్ భేటీ తర్వాత లేదా నేరుగా దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.